ఈ మధ్యకాలంలో తెలంగాణలో వరుసగా జరుగుతున్న దారుణాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. చాలా వరకు ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, ఆస్తుల గొడవల కారణంగా ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఆస్తుల కోసం, పగ ప్రతీకారాల కోసం బంధాలు, బంధుత్వాలు మర్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు. ఓ వివాహితను 2 నెలల క్రితం చంపేసి భూమిలో పాతిపెట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజపూర్ తండాకు చెందిన మూడావత్ డోలి గత 40 రోజుల క్రితం అదృశ్యమైంది. ఈ క్రమంలోనే తన భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. దారుణమైన విషయం ఏంటంటే, తమకు ఇష్టం లేకుండా కుమారుణ్ణి ప్రేమ వివాహం చేసుకుందని కోడల్ని 20 ఏళ్ల తర్వాత పగతో అత్తమామలు చంపి పాతేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మండలం రామంజపూర్ తండాకు చెందిన ధూళి అదే తండాకు చెందిన సురేష్ను 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఇది ఇష్టం లేని అత్తామామలు తులసి, అనంతి దంపతులు ఆమెపై పగ పెంచుకున్నారు. గత కొన్ని రోజులుగా అత్త తులసి, మామ అనంతి సాతం రాయిలో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. మొదటి నుంచి కోడలంటే ఇష్టం లేని అత్తామామలు ఆమెను అంతం చేయడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సురేష్ మద్యానికి బానిస కాగా దంపతుల మధ్య గొడవలు జరగ్గా ఇటీవలే పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సర్ది చెప్పారు. ఇదే అదునుగా భావించి గత ఏడాది నవంబర్లో కోడలిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఎలుకల మందు కలిపిన కళ్ళు తాగించి తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు. అక్కడ ఆమెను మట్టిలో పూడ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే నిర్మాణంలో ఉన్న త్రిలోక అపార్ట్మెంట్ వారు మట్టిని తీసుకొచ్చి అక్కడే డంప్ చేయడంతో దాదాపు 25 అడుగుల లోపలికి డోలీ మృతదేహం పూడుకుపోయింది. అయితే తమకు ఏమీ తెలియదన్నట్లు నటిస్తూ కోడలు కనిపించడం లేదని కొడుకుతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అత్తామామ. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మొదట ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటకు వచ్చింది. మట్టి కుప్పలో కూడుకుపోయిన మూడవ డోలీ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి 20 ఏళ్ల తర్వాత కోడల్ని చంపిన ఈ అత్తమామలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.